विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदम् विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:05 సూర్యాస్తమయం 6:26 తిథి అమావాస్య మధ్యాహ్నం 2:35 వరకు. నక్షత్రం మఘ ఉదయం 10:54 వరకు. వర్జం రాత్రి 7:25 నుంచి 9:07 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుంచి 11:01 వరకు. మరల మధ్యాహ్నం 3:08 నుంచి 3:58 వరకు. అమృతకాలం ఉదయం 8:23 నుంచి 10:04 వరకు. మరల తెల్లవారుజామున 5:35 ప్రారంభం. గురువారం కాబట్టి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 4:10 నేటి విశేషం అమావాస్య మధ్యాహ్నం 2:35 వరకు ఉంది కాబట్టి కుశగ్రహణం ఆ లోపల చేయవచ్చు. ఆ దర్భలు ఇవాళ కోసుకుని వచ్చినందువలన సంవత్సర కాలము కూడా ఆ దర్భలు ఉపయుక్తమవుతూ ఉంటాయి. అలాగే గురువారం కాబట్టి మనం ఆ దత్తాత్రేయుని యొక్క ఆరాధన వల్ల ఆయన యొక్క ఆలయంలో శనగలు పంచడం మొదలైనటువంటి కార్యక్రమాల వలన మనం గురువనుగ్రహాన్ని పొందగలుగుతాం. గురుగ్రహ దోషాన్ని కూడా నివారించుకోగలుగుతాం. గురువు గ్రహాలలో చాలా పెద్దవాడు. దేవతల గురువు అయినటువంటి బృహస్పతిగా మనం కీర్తిస్తూ ఉంటాం. ఆ బృహస్పతి మిగిలినటువంటి గురువర్యులందరికీ అంటే మనం ఎందరి దగ్గర నుంచో ఎన్నెన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. వారందరి యందు కృతజ్ఞత చూపించడానికి ఈ గురువును పూజించడం మంచిది, దత్తాత్రేయుని పూజించడం మంచిది. ఇంకా విశేషించి దత్తాత్రేయారాధన వలన మనకు గురు గ్రహదోషం నివారించబడడంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞాన వృద్ధి కలుగుతుంది. లౌకికంగా కూడా సరి అయిన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి పెరుగుతుంది. అతి సామాన్యంగా మనం మన యొక్క స్వయంకృతాపరాధాల వలననే ఇబ్బందుల పాలవుతుంటాం. కాబట్టి సరి అయిన సమయానికి సరి అయిన ఆలోచన రావడానికి దత్తాత్రేయ ఆరాధన చాలా బాగా ఉపకరిస్తుంది. మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కూడా శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రాలను 1 సార్లు చేసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నట్లయితే సరి అయిన నిర్ణయాన్ని మనం తీసుకోగలుగుతాం. ఇంకా విశేషించి ఈరోజు అమావాస్య ఉదయకాలం ఉంది కాబట్టి సముద్ర స్నానం చేయడానికి ఈరోజు చాలా మంచిది. శ్రావణ మాసంలో మనం ఆ సముద్ర స్నానం చేయడం ద్వారా మనం అత్యుత్తమ సత్ఫలితాలను పొందుతూ ఉంటాం. నేటి ఆణిముత్యాలు. మానవీయ విలువల పునాదిపైనే మనోస్వచ్ఛత, ప్రశాంతత, ఆనందం ఆధారపడి ఉన్నాయి. ఆత్మ శరీరం వేరనుకోవడం మూర్ఖత్వం. బట్టలు లేని శరీరం బయట ఎలా తిరగదో శరీరం లేని ఆత్మ అలాగే బయట తిరగలేదు. ఆసుపత్రి అయినా ఆలయమైనా కలిసి వెళ్లాల్సిందే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ బహుళ అమావాస్య పోలామావాస్యగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అంటూ నందీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఈరోజు నందీశ్వరుని యొక్క వీపు పైన తెల్లటి వస్త్రాన్ని పరిచి నమస్కృతాంజలి ఘటించడం
సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. 4 పాదాలు కూడాను ధర్మ రక్షణ తత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ కలియుగం ప్రారంభమైన దగ్గర నుంచి ధర్మం కించిత్తు తగ్గటం వల్ల ఆ యొక్క ధర్మాన్ని రక్షించే నందీశ్వరుడు శివపరమాత్మను అనుక్షణం కూడాను ఆరాధన చేసేటువంటి విశిష్టవంతమైనటువంటి పుణ్యాన్ని పొందాడు. చిరంజీవితత్వంలో ఆ నంది విరాజిల్లుతున్నాడు. కాబట్టి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ఆయన చెవి వద్ద మేము శివదర్శనం కోసం వచ్చామని చెప్పేసి ఆయన అనుజ్ఞ తీసుకొని శివదర్శనానికి వెళ్ళాలి అంటోంది శాస్త్రం. నందీశ్వరునికి ఇంతటి అమోఘవంతమైనటువంటి దివ్యవంతమైన శక్తిని ప్రసాదించిన పరమేశ్వరుడు చిరంజీవత్వాన్ని కూడాను ప్రసాదించాడు. నందీశ్వర ఆరాధన కూడాను భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని సంతరించుకుంది. అందుచేత గోవును ఎద్దును ఈరోజు పూజ చేయడంతో పాటు నందీశ్వర పూజను కూడా ఎవరైతే ఆచరిస్తారో వారికి సర్వత్రా శుభాలు కలిగి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రం. అందుచేత ఒక వ్యవసాయ రంగంలో అభివృద్ధికరమైన ప్రభావాలు సాధించడానికి రైతన్నలు సైతం కూడాను ఈ యొక్క నందీశ్వర పూజ చేయటం ఈరోజు సంప్రదాయ లక్షణంగా మనం భావించాలి. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల కోసం, భూమాత యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం పొలం దగ్గర ఈశాన్యమూల కొద్దిగా గుంట తవ్వి అక్కడ పసుపు వేసి మట్టిని చల్లి నమస్కృతాంజలి ఘటించి కొబ్బరికాయ కనుక కొట్టినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావంతో రైతులు మేలును చేకూర్చుకోవడానికి ఆస్కారం ఈ పోల అమావాస్య తిథి నాడు కూడా ఉన్నట్టుగా మనకు శాస్త్రవచనం. అంటే రైతులకు పంట చక్కగా చేతికి రావాలంటే రైతులు వ్యవసాయపరంగా ఉపయోగించేటువంటి ఆ గోసంపద లేక ఆ ఎద్దులను చక్కగా చూసుకునేటువంటి ప్రభావం, వాటిని దైవాంశ సంభూత తత్వంగా భావించటం మన సంప్రదాయం వెనకాల దాగిన పరమార్థ లక్షణంగా గుర్తెరుగుతూ సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వరలన్నీవు చతుర్భుజుండై తనూవర్ణంబు రత్నచ్చటల్ పరగంజేయ గజాననుండ నెడునా ప్రఖ్యాతనామంబు సూపరకున్ సార్థకమైకనంబడగా దివ్యద్భూతితో నీవు ద్వాపరమందుందువటంచు విందు నిన్ను సంభావింతు విఘ్నేశ్వరా. ఓ వినాయక స్వామి, వరలన్నీవు చతుర్భుజుండై. ఇక ద్వాపర యుగంలో ఈ వినాయకుడు 4 భుజాలతో సకల జనులకు దర్శనమిచ్చాడు. వారిని ఆ రూపంతోనే అనుగ్రహించాడు. వరలన్నీవు చతుర్భుజుండై తనూవర్ణంబు రత్నచ్చటల్ పరగంజేయ. గా శరీర కాంతి రత్నము వలె ఎర్రని ప్రకాశముతో రత్నచ్చటల్ పరగంజేయ గజాననుండ నెడునా ప్రఖ్యాతనామంబు సూపరకున్ సార్థకమైకనంబడగా. గజాననుడు అనేటువంటి పేరు అందరికీ కూడా సార్థక నామధేయుడీన అని కనిపించేటట్లుగా నువ్వు ఓ స్వామి ఆ ఏనుగుపైనే నువ్వు అధిరోహించి
గజాననుండనెడునా ప్రఖ్యాతనామంబు చూపరకున్ సార్థకమైకనంబడగా దివ్యద్భూతితో నీవు ద్వాపరమందుందువటంచు విందు నిన్ను సంభావింతు విఘ్నేశ్వరా. వినాయకుడు చాలా విశేషమైనటువంటిది ఈ విషయం. ఆయన ఏనుగుని కూడా అధిరోహించాడు. ఆయన ద్వాపర యుగంలో ఈ విధంగా దాన్ని వాహనం చేసుకున్నాడు. అలా 4 భుజాలతో రత్నకాంతితో ప్రకాశిస్తూ జనులను మునులను సకల లోకాలను కూడా ద్వాపర యుగం సమయంలో ఆయన దర్శనమిచ్చి అనుగ్రహించాడు. అటువంటి ఆ విఘ్నేశ్వరమూర్తి గురించి చక్కని పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన పురాణ జ్ఞాన నిధులు వినాయక భక్తులు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామి గారి విఘ్నేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ప్రాథమికమైనటువంటి అవసరాలు ఇది ఎవరికి లేవో వాడు కేవలముగా వాడొక్కడే దుఃఖపడడం. వాడిని ఆశ్రయించి ఉన్న వాళ్ళందరూ దుఃఖపడతారు. వాడి భార్య, వాడి బిడ్డలు, వాడి బంధువులు, వాడి స్నేహితులు అందరూ బాధపడతారు. అయ్యో పాపం వాడికి అన్నం లేదురా, తినడానికి అన్నం లేదురా, మొహమాటస్తుడు, ఎన్నాళ్ళు మనం పెడతాం, అసలు తిన్నాడో తినలేదో, ఇవాళ భోజనం చేశాడో చేయలేదో, ఎంత బాధపడతారు. అది అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు దేని కారణంగా ఇస్తుంది అంటే పరాశర భట్టర్లు అంటున్నారు, ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసి మాట్లాడుతున్నారు. ఆయన ఏదో కేవల శ్లోక రచన కాదు, మహాత్ములు చేసినటువంటి శ్లోకాలు పరమ ప్రామాణ్యములై ఉంటాయి. యద్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు నిరుపేద అయ్యాడు. సృష్టిలో ఈ భేదం ఎందుకు రావాలి? అమ్మవారు పరమకారుణ్యమూర్తి కదా, అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా అంటే అది ఆవిడ దోషం కాదు. ఇవ్వడానికి ఆవిడెప్పుడూ సిద్ధమే. కానీ వీడికి ఇచ్చింది వీడెప్పుడూ 10 మంది కోసం ఉపయోగించింది లేదు. తనది తనకే మిగిలిపోవాలని కోరుకున్నాడు తప్ప, తాను ఏదైనా చేస్తే దానికి తనకు ప్రతిఫలం ఉండాలని కోరుకున్నాడు తప్ప నాకు ఏమీ అక్కర్లేదు, నేను ఇది ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను. అందుకే పుణ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకు ఇది కావాలి అని నిజానికి అడగడం. దేనికి చేస్తున్నావు? బ్రహ్మప్రీతం అని ధారబోసె భువనం ఆశ్చర్యము పొందగా. దీని చేత పరమేశ్వరుడు సంతోషిస్తున్నాడు. ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు. ఈశ్వరుడు అనుగ్రహించి పాత్రత కలిగినటువంటి ఒక వ్యక్తిని కూడా చూపించాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, పరమభక్తుడు. ఆయనకు ఆ పూట అన్నం ఏ కారణం చేతనో లభించలేదు, ఆయన లేనివాడు కాడు. కానీ అటువంటి వాడికి అన్నం పెట్టే అదృష్టం నీకు వచ్చింది. ఇప్పుడు అన్నం పెట్టి నువ్వు గొప్ప కాదు, ఈశ్వరుడు అంతటి మహాభక్తున్నొకడిని ఒక పూట నీ ఇంటికి పంపించాడు ఏదో కారణం అడ్డుపెట్టి. ఇప్పుడు ఆయన అన్నం తిన్నాడు. ఆ అన్నం తిన్న కారణం చేత అక్షయ ఫలితాన్ని ఇస్తాడు, తనని నమ్ముకుని బ్రతుకుతున్నవాడు. అటువంటి వాడికి పట్టెడన్నం పెట్టేటటువంటి అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఈ పుణ్యం ఒక్కదాన్ని అడ్డు పెడతాడు, అడ్డుపెట్టి కోట్ల జన్మలు కాపాడేస్తాడు. అన్నవస్త్రాలకి లోటు ఇవ్వడు. అందుకే తిథులలో కూడా అన్ని వేళలా అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చని ఒక్కొక్క తిథిని నిర్ణయిస్తారు. అక్షయ తృతీయ అని మనకు ఒక తిథి వస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ నాడు జలకుంభం అంటే కుండలో నీళ్లు పోసి యాలుక గుండ వేసి అది పట్టుకెళ్ళి దానం చేస్తారు. ఎవరైనా చల్లటి నీళ్లు తాగి తృప్తి పొందాడనుకోండి, ఆ తరువాతి కాలంలో వాడు ఏ శరీరంలో ఉండనివ్వండి నీటికి బాధ రాదు. అలక్ష్మి పట్టుకోదు. జ్యేష్ఠాదేవి అంటారు, లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టింది ఆవిడ పట్టుకుందనుకోండి దుఃఖం అనుభవిస్తాడు. ఆ దుఃఖం అనుభవించవలసిన కారణం తొలగిపోతుంది. అందుకే ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు అవలేకపోయాడు అంటే దేన్ని ప్రాతిపదిక చేస్తుంది ఆవిడ అంటే గత శరీరంలో వాడు ఏం చేశాడన్నదాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతామురభిదురసి యత్ పాదచిహ్నై తరంతి భోగోపోద్ఘాతకైళీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావ
సనశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై. అమ్మా, నీ ఆ కడగంటి చూపు ఉన్నదే, ఆ చూపు కోసం సమస్త లోకములలో ఉన్నటువంటి జీవులు నీ వంక తిరిగి నమస్కారం చేసి చూస్తూ ఉంటారు. అందుకే ఇందిరా లోకమాత అని అమరకోశం లక్ష్మీదేవిని ఉద్దేశించి కేవలము తన కనుబొమ కదలిక చేత అంతటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి అనుగ్రహం కలగలేదనుకోండి, జీవితంలో బాధపడడంతో సరిపోదు, అది నిందకు కారణమవుతుంది. నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు వచ్చి పడిపోవడం ఒక్కటే అని అనుకోకూడదు. లక్ష్మీ కటాక్షమునందు అంతర్లీనంగా ప్రతిపాదింపబడిన విషయం, ఏ కాలమునందు ఏది కలగాలో దేశకాలముల యందు అది కలగకపోతే ఆ వ్యక్తి నిందకి పాత్రుడవుతాడు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లవాడిని పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం చేయించారు. వాడు అక్కడికి రాలేదు, వాడొక్క 4 రూపాయలు సంపాదించలేదు. వాడు ఎంత చదువుకోనివ్వండి, ఒక్క రూపాయి కాసు సంపాదించకుండా తిరుగుతున్నాడు అనుకోండి, అమ్మ తిట్టదు. అమ్మ తిట్టినా తాటాకు మంట. అమ్మకి కోపం ఉండదు అసలు. అమ్మ నోటి వెంట ఎప్పుడైనా ఒక నిందావాక్యం వచ్చింది అంటే ఆశీపురస్సరంగా వస్తుంది తప్ప అసలు అమ్మ బిడ్డడు పాడవ్వాలని తిట్టడం అన్న మాట లోకంలో ఉండదు. అటువంటి తల్లిట బాధపడి నింద చేస్తుంది. ఇప్పుడు నింద చేస్తుంది అంటే, వీణ్ణి నేను ఎందుకు కన్నానంటే రెక్కలు అలిసిపోయినప్పుడు ఆయనకి ఆసరా అవుతాడు అని కన్నాను. అందుకే కొడుకు ఎవరు అంటే శాస్త్రం కొన్ని మాటలు చెప్పింది. ఏ కొడుకు తండ్రి ఒక చూరు కింద ఉన్నప్పుడు కొడుకుతో కలిసి ఉన్నప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే తండ్రి ఆనందపడిపోతాడో, ఆ చూపు చాలు వాడు తిరుగుతున్నాడు అని ఆనందపడిపోవాలి. తండ్రి పడుకుంటున్నాడు, కొడుకు వచ్చి ఒక్కసారి కాళ్ళొత్తి వెళ్ళాలి తండ్రి గారికి. తండ్రి శంకరుడు, శివాలయంలో కాదు శివుడు ఉండేది. నమశంకరాయచ వేదం చెప్పింది. శంకరుడు ఎక్కడ తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. తండ్రి ఆర్తి ఎప్పుడూ శుభాలు చెయ్యాలని ఉంటుంది. నేను పాడైనా పర్వాలేదు, నా కొడుకు సంతోషంగా ఉండాలి అని తండ్రి ఆలోచిస్తాడు. అటువంటి తండ్రి కాళ్ళు ఒత్తడం అంటే పరమేశ్వరుడి కాళ్ళు ఒత్తడం. అటువంటి కొడుకు ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఒక్క రూపాయి సంపాదించలేదనుకోండి, మాతా నిందతి నాభినందతి పిత భ్రాతాన సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. సఖే, ఓ స్నేహితుడా విను అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు. ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు, కానీ సంపాదించాలి, ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే మాతా నిందతి, అమ్మ నిందిస్తుంది. నాభినందతి పిత, తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా వెన్నుపామ్మి తట్టడం. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, మేము కష్టపడి సంపాదిస్తాం, వీడొక్క రూపాయి తేడు, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్యకుప్యతి, సేవకుడు చెప్పిన పని చేయడు, ఒక్క రూపాయి ఇవ్వలేవు కానీ పనులు చెప్తావా అంటాడు. భృత్యకుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి గారి ఇంట్లోకి వస్తూ ఉంటే కొడుకు జలపాత్ర పట్టుకుని ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అనాలి. ఎదురు రాడు. నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు. ఆఖరికి అర్ధప్రార్థన శంకయాన కురుతే సల్లాపమాత్రం సుహృత్, అతను చాలా మంచి స్నేహితుడు, అతనేమి దోషభూయిష్టమైన నడవడి ఉన్నవాడు కాడు. కానీ అస్తమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి సుహృత్ మంచివాడైన స్నేహితుడు ఇలా వస్తుంటే వీణ్ణి చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అటు వెళ్ళిపోతాడు. నకురుతే సల్లాపమాత్రం, ఏమాయి బాగున్నావా అని ఇలా చెయ్యి కూడా ఎత్తడు. నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. కాబట్టి ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. డబ్బు సంపాదించనన్న మాట అనకు. యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి. కాబట్టి
తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఆ డబ్బు చేత లోకమునందు సమస్తమైన సుఖములు కలుగుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతి తప్పి సంపాదించవద్దు. అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. కాబట్టి సంపాదించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నైతికమర్థమార్జన శృణు సఖే, నీతిగా సంపాదించు, నీతి కొరకు ఖర్చు పెట్టు. ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఈ ప్రవాహం ఉన్నదే, అందుకే కరెన్సీ అంటారు. అది ఎప్పుడు కదిలిపోతుంటుంది, రావాలి వెడుతూ ఉండాలి. ఈ వచ్చి వెళ్ళే ప్రక్రియలో నువ్వు తరించిపోతావు. కాబట్టి తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. కాబట్టి డబ్బు అవసరం లేనివాడెవరు లోకంలో? గృహస్థాశ్రమంలో డబ్బు యొక్క అవసరం లేకపోవడం అన్నది ఉండదు. అయితే ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాలక్ష్మీ కటాక్షము అనేటటువంటి మాటకు అర్థం కేవలముగా డబ్బు ఒక్కటే అనుకుంటే పొరపాటు. ఎందుచేత అంటే లక్ష్మి అంటే లక్ష్యతే ఇది లక్ష్మి, ఆమె చూస్తుంది, మన చేత చూడబడుతుంది. ఎందుకు చూడబడుతుంది అంటే మా వంక చూస్తే బాగుండని చూడబడుతుంది. ఆవిడ ఒక్కసారి నా వంక చూస్తే బాగుండం అని మనం చూస్తాం, ఆవిడ లోకములను ఇలా చూస్తుంటుంది. మరి అదేమిటి? ఆవిడ చూస్తుంటే నన్ను చూస్తే బాగుండని చూడడం ఏమిటి అంటే ఆవిడ అంతటా చూస్తున్నా ఆవిడ చూపు నీ మీద పడలేదు. అది దరిద్రానికి కారణమైంది. అంతటా చూస్తూ నిన్ను చూడకపోవడం దరిద్రానికి కారణమైతే అంతటా ఆవిడ చూడడం, అంతటా లక్ష్మిని నింపుతుంటుంది ఆవిడ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. నువ్వెవరివి? ఎవరి దానివి? ఈ వ్యక్తి కోసం నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? నిద్రిస్తున్న ఇతడెవడు? నేను పూర్వజన్మలో నీతో కలిసి తిరిగిన మిత్రుడిని. నన్ను గుర్తుపట్టావా? ఆవిడ్ని అడుగుతున్నాడు. ఓ మిత్రమా, నీ పూర్వజన్మలో నీకు అవిజ్ఞాతుడనే మిత్రుడుండేవాడు. ఆ సంగతి ఇప్పుడు గుర్తొచ్చిందే? నేనే ఆ మిత్రుడిని. నువ్వు భూలోకంలో భోగాలయందు ఆసక్తుడవై నన్ను విడిచిపెట్టావు. ఆ భోగాలు లభించే స్థానాన్ని వెతుక్కుంటూ వెళ్ళావు. ఓ పురుషశ్రేష్ఠుడా, స్నేహితులమైన మనమిద్దరం కలిసి మానస సరోవరంలో నివసిస్తూ ఉండేవారం. 1000 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా నివాసం ఏర్పాటు చేసుకోకుండానే హాయిగా ఉన్నాం కదా. ఓ మిత్రుడా, నువ్వు భూమిపై సంచరిస్తూ ఒకానొక స్త్రీతో నిర్మించబడిన నివాస స్థానాన్ని నువ్వు చూశావు. ఆ నివాస స్థానంలో 5 ఉద్యానవనాలు, 9 ద్వారాలు, 3 ప్రాకారాలు, 5 అంగళ్ళు, 1 కాపలాదారు, 6 వ్యాపారస్తులు ఉన్నారు. ఇది నగరంలే, అది ఆధ్యాత్మికమైనటువంటి నగరం. ఆ స్థానం 5 ద్రవ్యాలతో నిర్మించబడి ఉంది. దానికి ఒక యువతి యజమానురాలిగా ఉంది. ఓ పురనాయిక, దేహమే జీవుని యొక్క నివాస స్థానము. దానికి శబ్ద, రూప, రస, స్పర్శగంధాలు అనే ఇంద్రియ గోచారాలైనటువంటి 5 విషయాలే ఉద్యానవనాలుగా చిత్రించబడ్డాయి. దానికి 9 ఇంద్రియ గోళాలే ద్వారాలుగా ఉన్నాయి. అగ్ని, నీరు, పృథ్వీ అనేవి ప్రాకారాలుగా ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, మనస్సు అనే 6 ఇంద్రియాలు వివిధ విషయాలను తెలుసుకునే వ్యాపారస్తులుగా చెప్పబడ్డాయి. పనులు చేసే 5 కర్మేంద్రియాలే అంగళ్ళుగా ఉన్నాయి. ఈ పురాన్ని కట్టడానికి పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు ద్రవ్యాలుగా వినియోగించబడ్డాయి. ఇవి ఖర్చు అయ్యేవి కావు. ఇటువంటి
పురంలోకి మాయాశక్తికి అధీశ్వరుడు పూర్ణ చైతన్య స్వరూపుడు అయినటువంటి పరబ్రహ్మ, ఆ పరమాత్మ ప్రవేశించి ఆయన ఆ పరబ్రహ్మ అయినటువంటి ఈ నగరానికి ఇటువంటిదైనటువంటి ఆ పరబ్రహ్మనే ప్రవేశించి తనను తాను మరిచిపోయాడు. చూసావా ఓ పురనాయక, ఆ పురంలో నువ్వు బుద్ధి అనే యువతితో కలిసి మయమరిచిపోయావు. అందువల్ల నిండు దుఃఖ రూపమైనటువంటి ఇటువంటి దుర్దశ నీకు ప్రాప్తించింది. నువ్వు విదర్భ రాకుమారివి కాదు. వీరుడైన ఈ మలయధ్వజుడు నీకు భర్త కాడు. పూర్వజన్మలో నీ భార్య పురంజని నిన్ను 9 ద్వారాలు గల పురంలో ఆమె బంధించింది. ఆ పురంజనుని కూడా నువ్వు హంసో పశ్యావయోర్గతిం మాయాహేష మయా సృష్ట యత్పుమాంసం శ్రియం సతీం మన్యసేనో భయం యద్వై హంసో పశ్యావయోర్గతిం. ఈ మాయను నేనే సృష్టించాను. దానివల్లనే నువ్వు పూర్వజన్మలో పురంజనుడనే పురుషుడనని అనుకున్నావు. నువ్వు ఈ జన్మలో పతివ్రత అయిన స్త్రీని అని భావించుకుంటున్నావు. కానీ వాస్తవంగా ఈ రెండూ నువ్వు కాదు. మనమిద్దరం హంసలం. నువ్వు మన ఇద్దరి స్వరూపాన్ని చూడు. అహం భవాన్న చాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వభోః ననౌ పశ్యంతి కవయః చిత్రం జాతు మనాగపి. ఓయి, నేనే నువ్వు. నువ్వు నాకంటే వేరుగా లేవు. నువ్వే నేను. ఈ సత్యాన్ని తెలుసుకో. మనమిద్దరిలో జ్ఞానులు ఏనాడు కూడా ఏ కొంచెము తేడాను కూడా చూడరు. పురుషుడికి తన రూపం అద్దంలో ఒక రకంగా కనిపిస్తుంది, ఇతర వ్యక్తి కంటికి మరొక రకంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఒకే పరబ్రహ్మ సమిష్టి ఉపాధిలో ఈశ్వరుడిలాగా కనిపిస్తుంది, వ్యష్టి ఉపాధిలో జీవునిగా కనిపిస్తుంది. ఇలా మనమిద్దరికీ వాస్తవంగా లేని భేదం మాయ వల్ల ఉన్నట్లుగా కనిపిస్తుంది అని ఈ విధంగా మానస సరోవర నివాసి అయిన జీవుడనబడే హంసను మిత్రుడైన అవిజ్ఞాతుడనే హంస అంటే ఈశ్వరుడు మేల్కొల్పగా అది తన స్వరూపాన్ని తెలుసుకొని ఆనందించింది. పూర్వం మిత్రుడిని విడిచిపెట్టడంతోనే ఆ హంస అనే జీవుడి స్వరూప జ్ఞానం మరుగుపడిపోయింది. ఇప్పుడు మిత్రుడైన హంసేశ్వరుడి దర్శనం లభించటంతో జీవుడైన హంసకు మళ్లీ తన స్వస్వరూపం తెలిసింది. బరీషన్ ఏ తదత్యాత్మం పరోక్షేమ ప్రదర్శితం యత్పరోక్ష ప్రియో దేవో భగవాన్ విశ్వభావన. ఓ ప్రాచీన బరీష మహారాజా, ఇది ఆత్మతత్వం. దీనిని నేను కథారూపంలో రహస్యమయంగా చెప్పాను, నేరుగా చెప్పలేదు. ఎందుకంటే జగత్పాలకుడు భగవంతుడు అయిన శ్రీహరి ఇలా రహస్యంగా పరోక్ష రూపంలో చెప్పిన కథలను ఎంతో ఇష్టపడతాడు. ఇంతటితో 4వ స్కందంలోని 28వ అధ్యాయం సమాప్తం. ఇక 29వ అధ్యాయం. ఈ అధ్యాయంలో రహస్యంగా చెప్పిన పురంజనుడి కథ యొక్క తాత్పర్యాన్ని తెలపటం, శ్రీ సాంగత్యం వల్ల శ్రీగా అయిన జీవుడు మళ్లీ భగవద్భక్తులు భగవంతుని సాంగత్యం వల్ల సంసారం నుండి ముక్తి పొందటం అనేటువంటి విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ప్రాచీన బర్హి మహారాజు నారదునితో ఇలా చెప్తున్నాడు.
ఓ పూజ్యుడా, నీ మాటలలోని ఆంతర్యం నాకు సరిగ్గా అర్థం కాలేదు, బోధపడటం లేదు. కేవలం జ్ఞానులకు మాత్రమే మీ పలుకులలోని అంతరార్థం తెలుస్తుంది. గోవిందాయ నమః.